రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఆజన్మాంతం విశ్వాసంగా ఉంటానని గూడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిక మురళీధర్ అభ్యర్థించారు. అవకాశవాదంతో తల్లిలాంటి పార్టీని నట్టేట ముంచిన వారికి తల్లి నీడలోనే కొనసాగుతున్న మమ్మల్ని చూసి ఆదరించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు పట్టణంలో కార్యకర్తలతో కలిసి ఆయన భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ ముఖ్యమంత్రి జగన్ పక్షానే ఉన్నారన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సత్యవేడికి ఆయన్ని పంపించడం జరిగింది. ఎక్కడ కూడా పార్టీయే మాకు తల్లి, ఇద్దరికి కూడా మాకు పార్టీ తల్లిలాగా మేము భావిస్తాం. మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మా భవిష్యత్తు గొప్పగా ఆలోచిస్తారని ఆయన మీద మాకున్నట్టు అత్యంత విశ్వాసం. మరి ఆయన చెప్పారు, ఆదేశిస్తే మారు మాట్లాడుకోకుండా మరి సత్యవేడికి వెళ్ళి 2 నెలలు అక్కడ కష్టపడ్డారు. మళ్ళా అదృష్టం వరించింది, పరిస్థితులు మళ్ళా అనుకూలించాయి, మళ్ళా తిరిగి ఈరోజు ఎంపీగా పనిచేశారు. ఎక్కడ కూడా ఒక అవకాశం వచ్చింది ఇంకో దగ్గర పొమ్మంటే మా అధినాయకులు ఎలా చెప్తే అలా అయినా మనస్తత్వమే తప్ప వ్యతిరేకంగా మాట్లాడే మనస్తత్వం కాదు. అవతల వ్యక్తి పార్టీలో ఎంపీగా అవకాశం జనసేనలో ఓడిపోతే మరి ఎంపీగా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగనన్న దగ్గర చేర్చుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి మళ్ళా ఆయన ప్రత్యేక పరిస్థితుల్లో రిజైన్ చేశారనే కృతజ్ఞత భావంతో మళ్ళా ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు మళ్ళా అవకాశం, 5 ఏళ్ళు ఎంపీగా 5 ఏళ్ళు మరి ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఈరోజు పార్టీని నట్టేట ముంచేసి ఇంకొక అవకాశం కోసం ముందుకెళ్తున్నారు. ఒకసారి ఆ క్యారెక్టర్ని గమనించండి, ఒకసారి సోదరుణ్ణి ముచ్చటగా ఉండే మన సోదరుని మీరు గమనించండి.